కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను తొలగించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఒకవైపు చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించి పూర్తిగా పథకాలను నిలిపేసే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 9 వరకు ఈ పథకాలకు సంబంధించి స్టే కూడా విధించింది. అయితే 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు అసలు డిమాండ్ ఏంటి హామీలు నెరవేరాలి అని కోరుతున్నారు? అసలు రోడ్ ఎక్కడానికి రీజన్ ఏంటి? రైట్ రవిచంద్ర, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక సంక్షేమ పథకం ఏదైనా ఉంది అంటే అది కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు. సో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ 2 పథకాలు అంటే పేదవాళ్ళ పెళ్ళిళ్ళ కోసము, పేద మధ్యతరగతి వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళకు కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఉండడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారనమాట. అంటే ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేస్తూ ఉంటారో సో ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు ఒక ₹1,00,000, ₹1,16,000 ముందు ఫస్ట్ ఒక 50,000 ఇచ్చారు. దాని తర్వాత దాన్ని 1,00,000కి తీసుకెళ్లారు, ₹1,16,000కి తీసుకెళ్లారు. సో ఆ ₹1,00,000తో ఆడపిల్ల పెళ్లి చాలా అంటే కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి అలాంటి కార్యక్రమం అయితే అలాంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అది దిగ్విజయంగా 10 సంవత్సరాలు అయితే నడిచింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటి అమలులో కొంత జాప్యం జరగడం అయితే జరిగింది. సో రీసెంట్గా హైకోర్టులో ఒక పిల్ అయితే దాఖలైందనమాట. అంటే కళ్యాణ లక్ష్మి అట్లాగే షాదీ ముబారక్ సంబంధించినటువంటి సంక్షేమ పథకం ఏదైతే ఉందో అది చట్టసభలో ఆమోదం పొందకుండానే ఉంది, దానికి చట్టబద్ధత లేదు అని చెప్పేసి ఒక అడ్వకేటు హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. సో అది విచారించిన హైకోర్టు ఏం చేసింది, 4 వారాల పాటు స్టే విధించింది అనమాట. అంటే 4 వారాల పాటు స్టే విధించింది, రిజర్వ్ పెట్టింది. అంటే అప్పట్లోకి ఈ తీర్పు వచ్చేంత వరకు ఇది మళ్ళీ బెంచ్ పైనకి వచ్చేంత వరకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన సంక్షేమ పథకం ఏదైతే ఉందో అంటే డైరెక్ట్ చెప్పాలంటే ఇక డబ్బులు ఇవ్వద్దు, ఆ సంక్షేమ పథకం ఆపేయండి అని చెప్పేసి ఒక చిన్న రిజర్వ్లో పెట్టారనమాట. దాన్ని తాత్కాలికంగా రిజర్వ్లో పెట్టారు. సో ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీసులు ఏవైతే ఉంటాయో అవి ఆర్డీఓ ఆఫీసులో మొత్తం కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చుట్టుముట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతం మనమైతే షేక్పేటకు సంబంధించి అంటే బంజారా హిల్స్లో ఉన్నటువంటి షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం. సో ఇప్పటిదాకా ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి వచ్చారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో పేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఉపయోగపడేటువంటి ఇలాంటి పథకాలు తీసేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. మరొక వైపు ప్రభుత్వం మంత్రి పొన్నప్రభ గారు మాట్లాడుతూ ఒక అడ్వకేట్ వేసిన పిల్లానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నట్లుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. కాకపోతే ప్రభుత్వం దీన్ని పూర్తిగా తమ వాదనలు వినిపించట్లేదు. అంటే అడ్వకేట్ ఎవరైతే పిల్ వేశారో దానికి ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపించట్లేదు. ఎందుకు వినిపించట్లేదు, దాన్ని ఎందుకు అక్కడే వాదనలు జరగలేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి అన్నమాట. మొత్తానికైతే అది నెక్స్ట్ సెప్టెంబర్ 9 వరకు తీర్పు రిజర్వ్ పెట్టారు. అప్పటి వరకు ఎలాంటి లావాదేవీలు జరపకూడదని చెప్పేసి హైకోర్టు ఒక కీలక సూచన అయితే చేయడం జరిగింది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు, కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఎంతోమంది పేదలకు, మధ్యతరగతి వాళ్లకు చాలా ఉపయోగపడ్డాయి. అంటే ₹1,00,000 అంటే ఒక చిన్న పేద కుటుంబానికి చాలా ఎక్కువ మొత్తం అనే చెప్పాలి. సో అలాంటివి అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కేసీఆర్ ఆనవాళ్ళు, కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సో దీన్ని త్వరలో మేము బుద్ధి చెబుతాము కాంగ్రెస్కి అని చెప్పేసి చాలామంది ఇప్పటివరకు నిరసనలు చేశారు, ధర్నా చేశారు. ఖైరతాబాద్ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వీటిని కొనసాగించాలి. అది కాకుండానే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలను మొత్తం గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గతంలో ఉన్న హామీలను కూడా మెల్లమెల్లగా తీసేస్తున్నారు. అంటే కేసీఆర్ పెట్టిన
గత ప్రభుత్వంలో కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అటు మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. ఇప్పటిదాకా మాట్లాడడం వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాం. అసలు ఏం జరిగింది, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా ఏంటి అని అడిగాం. సో వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఉన్న పథకాలు అంటే అధికారంలో వస్తప్పుడు ఎన్నో హామీలు అయితే ఇచ్చారు, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పథకాలను కూడా తీసేస్తున్నారని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళైతే వాళ్ళ 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 బాధను అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది అంటే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అంటే ఇవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా మంచి పథకాలు అనమాట ఇవి. అంటే చాలా మంది చెప్తా ఉంటారు, రాజకీయ ఎనలిస్ట్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ చెప్తా ఉంటారు పేదవాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుందని అయితే చెప్తా ఉన్నారు. మరొక వైపు దీన్ని అంటే పొన్నం ప్రభాకర్ దీని గురించి కూడా స్పందించడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నా అయితే చేస్తున్నారు. దీని గురించి మేము ఖచ్చితంగా హైకోర్టులో వాదనలు అయితే వినిపిస్తాం, దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ముందుకు జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న వాదన ఒకటే, ఎందుకు మీరు హైకోర్టులో వాదనను వినిపించలేదు, హైకోర్టు అడ్వకేట్ వేసినటువంటి పిల్లుకు అంటే ఆయన చేసినటువంటి దాఖలకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు, ఎందుకు అక్కడ హైకోర్టులో ఫైట్ చేయలేదు, అక్కడే నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ పథకాన్ని తీసేయాలని ఆలోచిస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే గట్టిగా అయితే వినిపిస్తున్నారు. కాబట్టి కళ్యాణ లక్ష్మికి సంబంధించి చట్టబద్ధత లేకుండానంటే అసెంబ్లీలో ఆమోదం పొందకుండానే ఈ సంక్షేమ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది ఎవరైతే అడ్వకేట్ బిల్ వేశారో దాని యొక్క సారాంశం అనమాట. దాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు 4 వారాల పాటు అంటే సెప్టెంబర్ 4 వరకు దీన్ని అయితే స్టే విధించింది అనమాట. అప్పటి వరకు ఎలాంటి లావాదేవీలు జరగకూడదని చెప్పేసి కూడా హైకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇటు బీఆర్ఎస్ నేతలు రానున్న రోజుల్లో దీనికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, పేదలకు అందేటువంటి సంక్షేమ పథకాలను నిలిపివేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజు.